ఇప్పుడు ట్రిపుల్ ఆర్ రోడ్డు పరిస్థితి ఏంటి? ఆ ఏరియా ఏమన్నా బావుంటుందా అండి? డెఫినెట్ అండి. ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి? 100% మీరు ఇన్వెస్ట్మెంట్ అంటే నేను అనేది మీరు ట్రిపుల్ ఆర్ ఉంది కదా, హ్మ్. ట్రిపుల్ ఆర్ కి అటు 10 కిలోమీటర్స్ లోపల 10 కిలోమీటర్స్ రేడియస్ లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సబ్జెక్టు అక్కడ ఉన్నటువంటి బిల్డర్ ప్రొఫైల్ ఏంటి, అప్రూవల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అనే ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, ఇవన్నీ చూసి మాత్రమే తీసుకోండి. ట్రిపుల్ ఆర్ చుట్టూ అటు 10 కిలోమీటర్స్ ఇటు మంచిదే. 10 కిలోమీటర్స్ లో ఓకే. మీరు 100 కళ్ళు మూసుకొని తీసేసుకోండి. విజయవాడ హైవే వైపు సార్? విజయవాడ హైవే కూడా బాగుందండి, ఎందుకంటే విజయవాడ హైవే గ్రోత్ ఇప్పుడు కనపడదు మీకు. కాకపోతే 6 ట్రాక్ వేస్తున్నారు కదా విజయవాడ హైవే, 6 ట్రాక్ కంప్లీట్ అవుతుంది. ఏపీకి మన తెలంగాణకు మంచి కనెక్టివిటీ, అక్కడ కూడా స్టేబుల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు వాళ్ళు బాగా చేస్తున్నారు కాబట్టి యా. డెఫినెట్ గా పెరుగుతుంది. ఈవెన్ ఇప్పటికి కూడా ఆ ఏరియాలో ఎక్కడన్నా విజయవాడ హైవే, ఎందుకంటే అది నాట్ మచ్ ఫోకస్డ్ ఏరియా టుడే. అవును. అవును. ఎవరు కరెక్ట్. విజయవాడ ఏమైనా పట్టించుకోవట్లేదు. అవును. ఇదే టైంలో మీకు తక్కువకి వస్తే ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ బెస్ట్. చేసుకోండి. రీజనల్ రింగ్ రోడ్ నుంచి 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ విజయవాడ దగ్గరను మీకు బిల్డర్ ప్రొఫైల్ కానీ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, అప్రూవల్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ మీరు సబ్జెక్ట్ టు కరెక్షన్ అవన్నీ చూసుకున్న తర్వాత యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ విజయవాడ హైవే. సేమ్ టైం ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ. ఎస్, అది డెఫినెట్గా బాగుంటుందండి. అది కనుక గవర్నమెంట్ మోడల్ క్లిక్ అయ్యి అక్కడ కనుక కరెక్ట్గా చేయగలిగితే మాత్రం దట్స్ వండర్ఫుల్. ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అండ్ ఫ్యూచర్ సిటీ Futures. మంచి ఉంటుంది. బట్ దర్ ఆర్ సో మెనీ హిక్స్ అండ్ కప్స్. గవర్నమెంట్ స్టేబుల్గా ఉండాలి, మళ్ళీ రేపు దాన్ని డెవలప్మెంట్ బాగా జరగాలి. దర్ ఆర్ ఇఫ్స్ అండ్ బట్స్ చాలా ఉన్నాయండి, బట్ వీ కాంట్ ఫోర్కాస్ట్. బట్ లొకేషన్ ఇస్ గుడ్, సబ్జెక్ట్ టు సో మెనీ పారామీటర్స్, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు హైదరాబాద్ పరంగా చూసుకున్నప్పుడు అండి, హైదరాబాద్ లో ఏ సైడ్ అయితే రియల్ ఎస్టేట్ కి బెస్ట్ ఉంటుంది? హైదరాబాద్ వరకు చెప్పండి. హైదరాబాద్ వరకు మీకు ఏ వెస్టర్న్, ఏరియాలో కొనుక్కుంటే బెటర్? మీకు వెస్టర్న్ పార్ట్ అండి. అంటే సౌత్ అంటే మీకు బెంగళూరు హైవే ఇస్ ఫైన్, ఓకే. శ్రీశైలం హైవే ఇస్ ఫైన్, ఓకే. సాగర్ హైవే ఇస్ ఫైన్, ఓకే. బాంబే హైవే ఇస్ ఫైన్ అండి. ఈ ఏరియాస్ లో మీకు వెస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, ఈ ఏరియాస్ లో ఎక్కడైనా తీసుకోవచ్చు మీరు. అంటే ఏరియా నేమ్స్ నేనంటే బాంబే హైవే తీసుకోండి మీరు, సంగారెడ్డి, జహీరాబాద్ తీసుకుంటే సంగారెడ్డి ఏరియాలలో, జహీరాబాద్ లో ఆ ఏరియాలో కూడా బాగా డెవలప్ అవుతుంది. మీరు ఈవెన్ ఇట్స్ గోయింగ్ అప్ టు చించోలి ఆల్సో. చించోలి అనేది కర్ణాటకకు వస్తుంది. అవును, ఆ బార్డర్ ఆల్మోస్ట్ బార్డర్. అక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఇంకా బాగుంటుంది. మీకు అక్కడ తక్కువ ల్యాండ్స్ 20-25 lakhs per acre ఈవెన్ తక్కువకి వస్తాయి. అక్కడ ఇన్వెస్ట్ చేయండి, బాగుంటుంది. కనెక్టివిటీ బాగుంటుంది. బాంబే హైవే మీరు పటన్ చెరువు నుంచి జైరాబాద్, వికారాబాద్ ఏరియాస్ యాక్సెసిబిలిటీ చాలా బాగుంటుంది, అక్కడ ఇన్వెస్ట్ చేయండి. తర్వాత మీరు బెంగళూరు హైవే తీసుకుంటే అప్ టు మహబూబ్ నగర్ ఆల్సో ఇట్ ఈస్ ఫైన్, ఎందుకంటే అది కూడా 6 ట్రాక్ అవుతుంది కదా. ఓకే. ఓకే.